ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకున్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్కు మాయ స్వభావం గురించి బాబాని అడగాలనిపిస్తుంది. బాబా, దైవం ఒక్కరే అనేటువంటి దాన్ని మీ యొక్క అమృతతుల్యమైనటువంటి బోధ ద్వారా అర్థమైంది. కానీ బాబా, భగవంతుడు ఒక్కడే అని చెప్పి గుర్తించిన తర్వాత కూడా మాయ నుండి మనం ఎందుకు బయటపడలేం, మాయ బారిన పడకుండా ఎందుకు ఉండలేమనేటువంటి విషయాన్ని బాబాని అడుగుతారు నానాసాహెబ్. నానా, దేవుడు ఒక్కరే అయినప్పటికీ మనము ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో కూలంకుషంగా చర్చించుకున్నప్పటికీ కూడా భగవంతుడు ఆ నానా రూపాల్లో ఉంటారనేటువంటి అజ్ఞానము, ఆ అజ్ఞానమే మాయకు బీజమవుతుంది. మాయ భగవంతునితో కలిసే ఉంటుంది. ఈ సృష్టిలో చైతన్యం ఎంత శక్తివంతమో అంతకంటే శక్తివంతమైనటువంటిది మాయ. కాబట్టి మాయ అనేటువంటి దాని నుంచి తప్పించుకోవడము హరిహరాదులకే అది అసాధ్యమైంది. కాబట్టి ఈ కలియుగంలో మానవుడు ఎప్పుడూ కూడా మాయతో కలిసి జీవిస్తూనే ఉంటాడు. మాయ బారిన పడకుండా ఉండాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మనము మాయతో ఎప్పుడూ కలిసే ఉంటాం. ఎందుకనంటే మాయ ఆ శక్తి ముందు కొన్ని సందర్భాల్లో భగవంతుని శక్తి కూడా పనిచేయదు. భగవంతుని మాట కంటే కూడా నరుడు మాయ యొక్క మాటనే వింటాడు. అందువల్లనే మాయ వెంబడే మనిషి పడుతూ ఉంటాడు. సాధారణంగా మాయ మనిషిని ఏ విధంగా లోపరుచుకోవాలని చెప్పి చూస్తుంది. కానీ కలియుగంలో అంత అవసరం మాయకు లేకుండా పోయింది. మాయను తనకు తానుగా వెళ్ళి ఆలింగనం చేసుకునేటువంటి స్థితి ఈరోజు కలియుగంలో ఉంది. అందుకనే మాయకు అంత శక్తి ఉంది. భగవంతుడు తన భక్తుడు తన వైపుకు రావాలని, తనను ధ్యానించాలని, ప్రేమించాలని అనేకంగా తపిస్తూ ఉంటాడు. ఆ తపించేటువంటి భగవంతుడి వైపు చాలా తక్కువ మంది మొగ్గు చూపుతారు. కానీ ఏ ప్రయత్నము చేయకుండానే, మాయ మనల్ని ఆవరించకుండానే, ఆకర్షించకుండానే మనంతట మనం మాయ వైపు వెళ్తాము అనేటువంటి విషయాన్ని బాబా ఈ సందర్భంగా ఇక్కడ చందోర్కర్ చెప్తారు. ఎందుకంటే మాయ అంత బలమైనటువంటిది. ఈరోజు మనందరము కూడా బాబాను ఆశ్రయించాం కదా, ఆశ్రయించినటువంటి మనందరము కూడా పరిపూర్ణంగా బాబాపైనే ఆధారపడి బాబానే అంటిపెట్టుకొని ఉంటున్నామా? మనం కూడా ఏదో ఒక సందర్భంలో మాయలో పడిపోతూనే ఉంటాం. మాయ అనేటువంటిది దానికి ఒక రూపము, దానికి ఒక ప్రాతిపదిక ఏది ఉండదు. కానీ మాయ నిన్ను నీ స్నేహితుడి రూపంలోనే నిన్ను ఆవరించవచ్చు. మనం దాము అన్న కథలో చెబుతాం కదా, మాయ ఎక్కడి వరకు వచ్చింది? ఒక గొప్ప ఆశని చూపి నువ్వు లక్షాధికారివి కావచ్చు, చాలా టెంపరీగా చాలా తక్కువ రోజుల్లో లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనేటువంటి మాయ, ఆ అత్యాశ అనేటువంటిది నా దాము అన్న వద్దకు వచ్చింది కదా స్నేహితుడి రూపంలో. మాయకు ఒక ప్రత్యేకమైనటువంటి రూపం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనమే మాయగా మారిపోతాం. ఎవరో ఏదో చెప్పగానే డబ్బు ఆయాచితంగా ఇచ్చేస్తూ ఉంటాం. దానికి మన మనస్సే ఒక మాయ. కాబట్టి మాయ ఇలా ఉంటుంది, దీనికి ఒక రూపం ఉంటుంది అనేటువంటిది చెప్పలేం. కానీ ఎవరైతే సద్గురువు యొక్క మాట వింటారో, వారి ఆజ్ఞను శిరసా వహిస్తారో, అటువంటి వారు మాయ నుంచి తప్పించుకుంటారు. దాము అన్న అదేవిధంగా తప్పించుకున్నారు. మాయ నుంచి సద్గురువు యొక్క మాటను వారు ఆలకించారు, దానినే పాటించారు. కాబట్టి దాము అన్న మాయ నుంచి పక్కకు జరిగారు. బాబా ఈ సందర్భంగా చెప్తారు, నానా, మాయ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా మనిషిని బాహ్య ప్రపంచంలో అనేక వస్తువులు, అవకాశాలు, ఇటువంటి వాటన్నింటినీ సృష్టించి రారమ్మని మాయ పిలుస్తుంది. బాహ్య ప్రపంచంలో మనకు కనిపించేటువంటి వస్తువు, మనకు కనిపించేటువంటి దృశ్యాలన్నీ కూడా మాయ సృష్టి అనేటువంటి దాన్ని కనుక మనం గుర్తించినట్టయితే మనం మాయకు కాస్త దూరంగా ఉండగలుగుతాం. మాయ పట్ల అప్రమత్తత ఉండాలి.
బాబా ఒక మాట చెప్తారు ఇక్కడ నానా సాహెబ్కు, దేవుడి పట్ల ఉండాల్సినటువంటి శ్రద్ధ భక్తి కంటే కూడా మాయ పట్ల ఎక్కువ అప్రమత్తత కలిగి ఉండాలి. భగవంతుడి పట్ల కొంత శ్రద్ధ తగ్గినా సరే, వారి సహచర్యం కొన్ని రోజులు తగ్గినా సరే, భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు మేలు చేస్తాడు. కానీ మాయ అలా కాదు, ఎప్పుడు నువ్వు ఉచ్చులో పడతావా అని చూస్తుంది. కాబట్టి భగవద్భక్తిలో అప్రమత్తత కంటే కూడా మాయ పట్ల అప్రమత్తంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్తారు. మాయ దాని రూపము అనేక రకాలుగా ఉంటుందని చెప్పి బాబా చెప్తారు. మనతో ఉన్నటువంటి వారు కొన్ని సందర్భాల్లో భగవంతుని సహచర్యం కూడా మాయలో పడేస్తుందట. ఎలా పడేస్తుంది? ఈరోజు మనం చాలా చోట్ల చాలామందిని చూస్తూ ఉంటాం. సద్గురువును ఆశ్రయించిన తర్వాత కూడా, లేకపోతే సద్గురువును ఆశ్రయించడానికి చాలామంది మాయను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ మాయ ఎలా ఉంటుందంటే, ఆ మాయ మనకు గురువు రూపంలో కూడా ఉండవచ్చు. మనల్ని పరిపూర్ణంగా సద్గురువు వైపు వెళ్లకుండా ముందు నేను ఆ తర్వాత సద్గురువు అనేటువంటి మాయ కూడా ఈరోజు ప్రపంచంలో ఉంది. చాలామంది దాంట్లో ఉన్నారు. బాబా మార్గంలో ఉన్నటువంటి వారు కూడా ఇటువంటి మాయలోనే ఉన్నారు. వారు ఆ గురువు అనేటువంటి మాయ నీడలో ఉండి సద్గురువు యొక్క సహచర్యాన్ని పరిపూర్ణంగా వారు అనుభవించలేరు. బాబా చెప్పినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి విషయాన్ని ఎవరైతే దాన్ని గమనించకుండా, గుర్తుపెట్టుకోకుండా మరలా ఇంకొక లివింగ్ గురువు కావాలనేటువంటి దాంట్లో ఆ గురువు వెంబడి పడిపోతారే, అటువంటి వాళ్ళు కూడా మాయలో ఉన్నట్టే. బాబానే చెప్పాడు కదా, నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించమ్మా, ఏ మంత్రోపదేశము అవసరం లేదు, ఏ గురువు అవసరం లేదు, ఎవరు అవసరం లేదని చెప్పి అంత స్పష్టంగా చెప్పినా సరే మనం ఎక్కడికో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరో ఉపదేశం ఇస్తా అంటే పోతాం. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, సాయి టీవీకి సంబంధించి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసామనుకోండి, చాలా తక్కువ మంది వస్తారు కార్యక్రమానికి. కానీ అదే ఊరిలో అదే రోజు బాబా పేరు మీద నేను బాబా భక్తున్నే, బాబా భక్తుడిగా ఉండి బాబా మార్గంలో సాధకుని, మీకు యంత్రాలు కడతాను, తంత్రాలు కడతాను, శక్తిపాతం చేస్తానంటే అటు వెళ్ళిపోతారు. లక్షల మంది వెళ్ళిపోతారు. పాపం పోలీస్ వాళ్ళు బ్యారికేడ్స్ కట్టి మరీ వారిని ఆపుతారు. ఇక్కడ వాస్తవము, అక్కడ మాయ. మాయ యొక్క రూపం ఏమిటో తెలుసా, దాని స్వభావం ఏమిటో తెలుసా? ఎక్కువ మంది జనాన్ని ఆకర్షించడం. ఎక్కువ మంది జనం ఏ టెంపరరీ వ్యవహారాల కోసం ఎక్కడైతే గుమిగూడుతారో అక్కడ మాయ ఉన్నట్టే. చాలామంది దీన్ని అనుభవించి ఉంటారు. టెంపరరీ మెజర్స్ కోసము, టెంపరరీ దాన్ని పొందడం కోసము చాలామంది మాయను ఆశ్రయిస్తూ ఉంటారు. మాయ ఏమైనా మేలు చేస్తుందా? అక్కడ సర్వస్వం దోపిడీ చేయబడుతుంది. సర్వస్వమే కాకుండా నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా అది నాశనం చేస్తుంది. ఈరోజు బాబాను నేరుగా ఆశ్రయించినటువంటి వారి యొక్క ఆనందం చూడండి, ఆంక్షల చట్రంలో ఉన్నటువంటి వారి యొక్క ఆనందం చూడండి. ఈరోజు బాబా చెప్పినట్టు దైవం రూపంలో కూడా మాయ ఉంటుందని చెప్పి, దైవం రూపంలో ఎలా మాయ ఉంటుంది? చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఒక పట్టణంలో 10 మందిరాలు ఉన్నాయనుకోండి, బాబా మందిరాలు. ఆ 10 మందిరాలకు స్వేచ్ఛగా చాలామంది వెళ్ళలేకపోతారు తెలుసా? ఎందుకంటే ఒక మందిరం వాళ్ళు ఆ మందిరంకి వచ్చేటువంటి ఆ గ్రూప్ను అలా మొబిలైజ్ చేసేస్తున్నారు. మన గుడి కార్యక్రమాల్లోనే పాల్గొనాలి, ఇతర గుళ్ళకు వెళ్ళకూడదు. కేవలం మనం ఆ గుడికి సంబంధించినటువంటి ఆ సేవా కార్యక్రమాల్లోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మీరు వ్యక్తిగతంగా షిరిడీకి వెళ్ళకూడదు, మన మందిరం తరఫునే వెళ్ళాలి. ఇది కూడా ఒక మాయే. ఎందుకంటే నిన్ను ఒక ఆంక్షల చట్రంలో బంధించేస్తున్నారు అక్కడ, దాన్ని మనం గమనించట్లేదు. చాలామంది గుర్తెరగనటువంటి విషయం ఏమిటంటే, మాయ నువ్వు నడిచేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో కూడా నిన్ను తన దారికి తెచ్చేసుకుంటుంది. అలా కాకుండా ఏ గుడి అయితే ఏమిటి, ఈ గురువారం ఒక గుడికి వెళ్ళాను, వచ్చే గురువారం ఇంకో గుడికి వెళ్ళాలి, ఇంకో గురువారం ఒక అద్భుతమైనటువంటి సత్సంగం జరిగేటువంటి గుడికి వెళ్ళాలి. ఇది స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ కలిగి ఉన్నటువంటి వారికి మాయ అంత తొందరగా ఇబ్బంది పెట్టదు. మనం మాయ ఉచ్చులో మనమే పడిపోతున్నాం, పడి అనవసరంగా నలిగిపోతూ ఉంటాం. మనం అనుకుంటాము లౌకికపరమైనటువంటి విషయాల్లో మాయ ఎక్కువగా ఉంటుందని చెప్పి. కాదు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మాయ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే సద్గురువు పట్ల ఈ కలియుగంలో అచంచలమైనటువంటి భక్తిని పెంచుకొని అనన్య శరణాగతి కోసం
వారి యొక్క ప్రయాణం సాగుతుందో ఆ ప్రయాణించేటువంటి వారి వెనకాల ఎంత వేగంగా మాయబడుతుందంటే అంత వేగంగా పడుతుంది. అందుకనే చాలామంది ఒక మంచి స్థితికి వెళ్ళిన తర్వాత కిందకు జారి పడిపోతారు. అదే మాయ ప్రభావం. బాబా మార్గంలో కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఒక మంచి స్థితికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చోట మాయ పట్టుకున్నప్పుడు అనేక మంది కింద పడిపోయినటువంటి వాళ్ళను మనం చాలామందిని చూసాం. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వాస్తవంలో బ్రతకడం, వాస్తవాన్ని అన్వేషించడం. మన చేతిలో శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథం ఉంది కదా, అది నీకు సత్యాన్ని బోధిస్తుంది. అంతేకాదు ఆయా స్థితుల్లో నువ్వు మాయ వెంట పడకుండా ఎలా ఉండాలనేటువంటి దాన్ని నీకు తెలియజేస్తుంది. మనం సచ్చరితలో సోమదేవస్వామి కథ చదువుతాం కదా. సోమదేవస్వామి దీక్షిత్ గారి యొక్క తమ్ముడు చెప్పడంతో బాబాను దర్శించుకుందాం, హిమాలయాలకు వెళ్ళే ముందని చెప్పి షిరిడీకి వస్తాడు. వచ్చేటప్పుడు ఒక గొప్ప భక్తిభావంతో వస్తాడు. తనకు సత్పురుషుని దర్శించుకోబోతున్నాడని చెప్పి దాంతో వస్తాడు. కానీ మాయ జెండాల రూపంలో కనిపిస్తుంది. ద్వారకామాయి పైన ఎగురుతున్నటువంటి ఆ 2 పతాకాలను చూసి ఏమిటి ఆ పతాకాలంటే అక్కడే శ్రీ సాయి భగవాన్లు నివసిస్తారు. వారి యొక్క కీర్తికి ప్రతీకగా ఆ 2 పతాకాలను భక్తులు ఏర్పాటు చేశారంటే ఇలా కీర్తి కోసం పతాకాలను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధువు వద్దక నేను వచ్చేది, ఈ ఆడంబరాలు ఉన్నటువంటి సాధువును నేను దర్శించుకోవాలా అని చెప్పి వెనుదిరిగిపోతుంటే భక్తులు అంటారు, అయ్యా మీరు అవేం చూశారు, బాబాకు వెండి పళ్ళాలతో హారతులు, వెండి చామరలు, అదేవిధంగా వెండి పల్లకి అన్నీ కూడా ఉన్నాయి, గుర్రం కూడా ఉంది బాబాకు అని చెప్తారు. లేదు లేదు ఇటువంటి సాధువుని నేను దర్శించుకోనంట. కానీ భక్తులందరూ చెప్పడంతో వస్తారు. అంటే ఒక పతాకాలను చూసి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది అది కూడా మాయే. మనం కూడా చాలామంది ఒక వ్యక్తి గురించో ఒక వ్యవస్థ గురించో ఏదో ఒకటి చెప్పగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అభిప్రాయాన్ని ఏర్పాటు చేసి దానికి దూరంగా జరిగిపోతాం. దీనివల్ల ఎవరికి నష్టం? ఆ వ్యవస్థకు, ఆ వ్యక్తికి కాదు. ఒకవేళ మనం అక్కడ వెళ్ళి ఏదైనా నేర్చుకోదలుచుకుంటే ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్చుకోకుండా పక్కకు తప్పిపోతాం. అంతే. మాయ ఆ విధంగా నిన్ను చేసేస్తుంది. మాయ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే మనము భగవంతుని దర్శనం కోసం పోతాం, రకరకాల తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. అక్కడికి పోయిన తర్వాత కూడా మన మనస్సు లౌకికపరమైనటువంటి విషయాలపైకి మరల్చేస్తుంది. దాంతో అక్కడికి పోయినటువంటి అనుభూతిని పొందలేము, అసలు ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి అసలు ఆ ఫలితాన్ని కూడా మనము పొందలేము. హరికనోబా కథ మనం చదువుతాం కదా, అది కూడా ఒక మాయనే. ఎంతో వ్యయప్రయాసల కోర్చి నాసిక్ దాకా వచ్చినటువంటి ఆయన షిరిడీలో ఉన్నటువంటి బాబాను దర్శించుకుంటే బాగా ఉంటుందని చెప్పి ఎవరో చెప్పడం వల్ల షిరిడీకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? తన చిత్తమంతా కొత్తగా ఉన్నటువంటి చెప్పులపైనే ఉంది. దాంతో బాబా దర్శనాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోతాడు. ఇదే మాయ. మాయకు ఒక గొప్ప ప్రతిరూపం మనమే, మన మనస్సే. మాయ, దేవుడు మాయ వేరు కాదని చెప్పి బాబా చెప్పారు కదా. అదేవిధంగా మనము మాయ కూడా వేరు కాదు. మాయనే మనమే మాయ. ఆ విధంగా మారిపోతాం కొన్ని సందర్భాల్లో. ఆఖరికి ఆ చెప్పులు మాయమవుతాయి. ఇంత గొప్ప సత్పురుషుణ్ణి దర్శించుకున్నాననేటువంటి తృప్తి ఏమాత్రము ఉండదు. చెప్పులు ఏమైపోయాయి అనేటువంటి దానిపైనే ధ్యాస ఉంటుంది కదా. మాయ. ఇంకొక అద్భుతమైనటువంటి సందర్భాన్ని చెప్తా వినండి. చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా ఇది బాబాకు తెలుస్తుందా మనం అనుకునేది, మనం చేసేది అన్ని పనులు బాబాకు తెలుస్తాయా ఏంటి అని చెప్పి లౌకికపరమైనటువంటి వ్యవహారాల్లో కొన్నిసార్లు బాబాకు తెలియదని చెప్పి దాంట్లో తలక మునకలైపోతూ ఉంటాం. కానీ బాబాకు అన్నీ తెలుసు. శ్యామా యొక్క కథను మనం తెలుసుకుంటే అది అర్థమవుతుంది. బాబా పేరు మీద ఒక మనీ ఆర్డర్ వస్తుంది, 2 రూపాయలు. ఆ 2 రూపాయలను ఇది బాబాకు తెలుస్తుందా వచ్చినట్టు? అడిగినప్పుడు చూద్దాంలే అని చెప్పి ద్వారకామాయిలో తవ్వి ఆ 2 రూపాయలను కప్పి పెడతాడు. తర్వాత తన ఇంట్లో దొంగలు పడి ఉన్న వస్తువులని దోసుకెళ్తారు. వచ్చి బాబా దగ్గర మొరపెట్టుకుంటాడు, బాబా నా ఇంట్లో దొంగలంతా సర్వస్వం దోచుకుపోయారు, వండుకోవడానికి గిన్నెలు కూడా లేవు అని అంటే, అరే శ్యామా, నేను వారం రోజులుగా ఎతుకుతున్నాను రా, నా 2 రూపాయలు ఎవడో కాజేశాడు, ఆ 2 రూపాయలు దొరకక నేను రాత్రంతా దుఃఖిస్తున్నాను, నా బాధ ఎవడికి చెప్పుకోవాలని అంటాడు.
అప్పుడు అర్థమవుతుంది శ్యామకు, అరే రే మాయ గమ్మి పరమాత్మనే నేను పరీక్ష పెట్టాను, ఆయనకు తెలుస్తుందా, తెలిసినప్పుడు అడిగినప్పుడు ఇద్దానులే అని చెప్పి ఆయన సర్వంతర్యామి తత్వాన్ని ఆయన సహచర్యంలో తెలుసుకోలేకపోయాను, ఇది ఏ మాయ కదా అనుకుంటాడు శ్యామ. ఈ విధంగా మాయ యొక్క స్వభావము, దాని రూపము చాలా విచిత్రంగా ఉంటుంది. బాబా మేకను నరకడానికి అనేక మందిని పిలిచి దాన్ని నరకమంటాడు. బడే బాబాను, శ్యామాను, అనేక మందిని. అయితే అందరూ కూడా దాన్ని ఏమని భావించారు, మేకను వధించడం అనేటువంటిది పాపము, ఆ పాపమును నేనెందుకు కట్టుకోవాలి అనేటువంటి దాంతో బడే బాబా పక్కకు జరిగిపోయాడు, శ్యామ పక్కకు జరిగిపోయాడు. ఈవెన్ రాధాకృష్ణాయి కూడా పంపించినటువంటి కత్తిని వెనక్కి తీసుకొచ్చుకుందే. కానీ ఒక్క కాకాసాహెబ్ దీక్షిత్ మాత్రం బాబా ఆజ్ఞను పరిపాలించాడు. వీళ్ళందరినీ మాయ ఆవరించింది. మాయ వాళ్ళ మనసుకు చెప్పింది మేకను వధించడం అనేటువంటిది పాపం. నిజంగా అక్కడ మేక వధ జరిగిందా? చివరికి జరగలేదు కదా. అక్కడ బాబా ఎవరు గురు ఆజ్ఞను పరిపాలిస్తారనేటువంటి పరీక్షే తప్ప నిజంగా బాబా తనను ఆశ్రయించినటువంటి వారి చేత అకర్మలు ఎందుకు చేయనిస్తాడు? చేయనీయడు కదా. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తెరగలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని గుర్తెరిగాడు. బాబా ఒక మాట వారి నోటి నుంచి వచ్చిందంటే, ఆజ్ఞ అయ్యిందంటే దాన్ని తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటిది ఆ స్థిర నిర్ణయంతో ఉన్నటువంటి వారు. అందుకనే బాబా ఆజ్ఞ ప్రకారం కత్తి ఎత్తాడు. కానీ బాబా మేకను వధింపజేయలేదు అక్కడ. వీరు కూడా బాబా చెప్పినటువంటి దాన్ని మనం పరిపాలిద్దాము, దాన్ని అమల్లో పెడదామని చెప్పి బడే బాబా కానీ, శ్యామ కానీ, రాధాకృష్ణాయి కానీ వీళ్ళందరూ భావించి ఉంటే అసలు అద్భుతమైనటువంటి సద్గురు తత్వం వాళ్ళకు అర్థమయ్యేది. వారి యొక్క పరిణితిని బాబా పెంచాలనుకున్నాడు. కానీ వారు అకర్మ అనేటువంటి దాంతో పక్కకు తొలగిపోయారు. అది అకర్మ కాదు, మాయ. గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించకపోవడం అనేటువంటిది కూడా మాయనే. ఈరోజు మనందరం కూడా సచ్చరితను బ్రహ్మాండంగా పారాయణ చేస్తాం. బాబా గురించి అద్భుతమైనటువంటి వచనాలను మనం చెప్తూ ఉంటాం ఇతరులకు. కానీ మనము అందులో ఎంత ఆచరణలో పెడుతున్నాం అనేటువంటిది సర్వసాధారణంగా మనం ఆవగింజంతా కూడా ఆచరణలో పెట్టము. ఇది కూడా ఒక మాయనే. సద్గురువు యొక్క బోధను ఆకలింపు చేసుకోకపోవడము, దాన్ని అర్థం చేసుకోకపోవడము, ఆచరణలో పెట్టకపోవడము, ఇది కూడా మాయే. నువ్వు సద్గురు చరిత్రను ఎన్నిసార్లు చదివితే ఏం లాభం? నీ మనస్సులో మార్పు రానప్పుడు, నీ కాంక్షలన్నీ కూడా తొలగిపోనప్పుడు, నీ యొక్క కోరికలన్నీ కూడా అదుపు కానప్పుడు సద్గురువు యొక్క చరిత్ర పారాయణ చేసినా, మననం చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నువ్వు బాహ్యంగా కనిపించేటువంటి వస్తువులపైనే నీ ప్రేమ ఎక్కువ, శ్రద్ధ ఎక్కువ. బాబా యొక్క చరిత్ర పారాయణ పట్ల, బాబా పట్ల మనకు శ్రద్ధ తక్కువ. కాబట్టి మాయ ఆటోమేటిక్గా నేను ఎత్తుకపోతుంది. మాయ వల్లనే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మాయ వల్ల వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే ఇది నాది, ఇది నీది, ఇది నాకు మాత్రమే సొంతం. ఇటువంటివన్నీ కూడా మాయ ప్రభావం చేత వచ్చేటువంటివి. చందోర్కర్కు ఈ విషయాన్ని చెప్తారు బాబా. చందోర్కరా, నీ మనస్సు ఎప్పుడైతే ఇది నాది, ఇది నాకే సొంతం అనేటువంటి దాన్ని కోరుకుంటుందో అది కూడా మాయే. ఎందుకంటే నీకంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఒక్క దైవం మాత్రమే నీకంటూ ఉన్నటువంటి వారు. మిగతా బాహ్యంగా కనిపించేటువంటి వస్తువులు కానీ, బాహ్యంగా కనిపించేటువంటి నీ అనుబంధాలు కానీ ఏవి కూడా అవి శాశ్వతం కాదు. భగవంతుడు మాత్రమే శాశ్వతం అనేటువంటి దాన్ని నువ్వు గ్రహించకపోతే అది కూడా మాయనే. అందుకనే జనులు ఎక్కువగా మాయ ప్రలోభానికి లోనై అనేక కష్టాలను తెచ్చుకుంటారు నాన్న, అనేక కష్టాలను తెచ్చుకొని నా వద్దకు వస్తారు అని చెప్పి చెప్తారు. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది ఆ రోజు వ్యాపారాల్లో నష్టపోయినటువంటి వాళ్ళు, భూతగాథాల కోసం సర్వం కోల్పోయినటువంటి వారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాయ చేతిలో పడ్డటువంటి వాళ్ళు. సాటే అనేటువంటి భక్తుడు వస్తాడు కదా, సాటే అనేటువంటి భక్తుడు ఉద్యోగాన్ని కోల్పోతాడు, సర్వస్వాన్ని కోల్పోతాడు. అప్పుడు సద్గురు గుర్తుకొచ్చాడు. అదేవిధంగా అంబడేకర్ కూడా సర్వస్వాన్ని కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత బాబానే ఆశ్రయిస్తాడు.
ఆశ్రయిస్తే బాబా అభయం ఇస్తాడు. కానీ ఓపిక ఉండదు. ఓపిక లేకుండా ఎలాగైనా సరే ఈసారి మరణం తథ్యం అని చెప్పి అదేదో అభయం ఇచ్చినటువంటి సద్గురువు చింతనే మరణిస్తే అక్కడే ఆత్మహత్య చేసుకుంటే అని చెప్పి వస్తారు. ఆత్మహత్య అనేటువంటిది మాయ. ఆ మాయ ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఎందుకంటే జీవుణ్ణి సర్వనాశనం చేసేది మాయే కాబట్టి. కానీ సద్గురువు మాయలో పడి పూర్తిగా వినాశనమయ్యేటువంటి భక్తుడి పట్ల అప్రమత్తంగా ఉంటాడు. అంబడేకర్ పట్ల అంతే అప్రమత్తతో ఉన్నారు కదా. అందుకనే సగనుమేర్ నాయక్ చేత అక్కల్కోట మహారాజ్ యొక్క గ్రంథాన్ని అందించి దాంట్లో వచ్చినటువంటి కథను అర్థం చేసుకొని ఆ తర్వాత ఆత్మహత్య నిర్ణయాన్ని అంబడేకర్ మార్చేసుకుంటాడు కదా. కాబట్టి అల్టిమేట్గా బాబా నానాసాహెబ్ చందోర్కర్కి ఏం చెప్పాడంటే, చందోర్కరా నువ్వు తెలివిగా ఉండు, తెలివిగా వ్యవహరించు, జ్ఞానాన్ని గురించి నిన్ను నువ్వు తెలుసుకో, మొదట అర్థం చేసుకో, చదువుకో, మాయ అనే అజ్ఞాన పొరను తొలగించుకో. భగవంతుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో జీవితాన్ని ముందుకు సాగించు. ఈ అజ్ఞానం అనే మాయ పొరలు తొలగించుకో. అప్పుడు మాత్రమే నువ్వు దేవుణ్ణి కనుగొనగలుగుతావు. దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క మహిమను నువ్వు పొందగలుగుతావు. అజ్ఞానం మాయ ఉన్నన్ని రోజులు నువ్వు దేవునితో పరిపూర్ణమైనటువంటి సాంగత్యాన్ని నువ్వు చేయలేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఈరోజు మనందరము కూడా పరిపూర్ణంగా బాబా చరణాలకు ఎందుకు శరణాగతి చేయలేకపోతున్నాం? అనేక అడ్డంకులు ఉంటాయి కదా. ఆ అడ్డంకులన్నీ కూడా మాయ యొక్క సృష్టి. మాయ యొక్క సృష్టిలో మరి మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ఈరోజు మనం చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు ఇవన్నీ కూడా మాయ యొక్క స్వభావమే. ఏం చేస్తాయంటే ఇవి అన్నీ కూడా నీకు ప్రలోభాలను సృష్టిస్తాయి. ఉద్యోగంలో ఎక్కువ కష్టపడితే, ఉన్నతాధికారుల యొక్క మన్ననలను పొందితే ఏదో జరిగిపోతుంది, ఏదో వస్తుంది అనేటువంటిది ఇదొక మాయ. వ్యాపారంలో ఏదో ఒక జిమ్మిక్కు చేయాలి, లేకపోతే ఇంకేదన్నా చేయాలి, చేస్తే ఆదాయం పెరుగుతుందని చెప్పి, వృత్తుల్లో నాణ్యమైనటువంటి వస్తువులను తయారు చేయడమో, లేకపోతే నాణ్యమైనటువంటివి, లేకపోతే ఎక్కువ ధరకు వస్తువులు అమ్మడం, ఇటువంటివి అన్నీ కూడా ఒక మాయ యొక్క స్వభావాలు ఇవన్నీ కూడా. అందువల్ల మనందరము కూడా సద్గురుని ఆశ్రయించినటువంటి వాళ్ళం కూడా మాయలోనే ఉంటాం. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం ఏమిటంటే, బాబా ఎప్పుడూ చెప్తాడు, విధి అనుసారమే నీకన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడం వల్ల ఏమీ రాదు నాయనా, నష్టపోతావు. వ్యాపారంలో ఏదో అధిక డబ్బు సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళు మరలా ఆ డబ్బును ఇంకో రకంగా ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు, ఇంకో దగ్గర నష్టపోతూ ఉంటారు. ఇదంతా మాయ. నిన్ను మాయ దాని వెంట పరిగెత్తించి నీవు సన్మార్గంలో కాకుండా వక్ర మార్గంలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నీకు తీసుకొస్తుంది. ఒక సాయి బంధువు ఒక విషయం చెప్పారు ఇటీవల కాలంలో. తను పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో బాస్ను ఇంప్రెస్ చేయడానికి తన ప్రమోషన్ కోసము సమయాన్ని ఎక్కువ వెచ్చించడం, ఆఫీస్ అవర్స్ కంటే కూడా ఇంకో 4 గంటలు ఎక్కువ పనిచేయడం, ఇదంతా చేస్తూ ఉండేటువంటి వాడట. ఆ తర్వాత తన ప్రమోషన్ విషయానికి వచ్చేసరికి ఆ సమయానికి ఆ బాస్ ట్రాన్స్ఫర్ అయిపోయాడట. మరలా కొత్త బాస్ వచ్చాడు. ఏ ప్రమోషన్ అయితే రావాలో డిఫాల్ట్గా అది వచ్చేసిందట. దానికోసము కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయం, భగవన్నామస్మరణకి ఇవ్వాల్సినటువంటి సమయం పూర్తిగా బాస్ సేవకు అంకితం చేశాడు. అప్పుడు తెలుసుకున్నాడట, ఏదైతే మనకు రాసి పెట్టుందో, ఎప్పుడైతే రాసి పెట్టుందో అప్పుడే వస్తుంది, అనవసరంగా ఇటువంటి మాయలో నేను పడిపోయానే అని చెప్పి. ఈ మాయకు ఒక రూపము, ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో మాయ మన దగ్గరికి వస్తుందని కాదు. మాయ ఎటువంటి రూపంలో ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అది మనల్ని లొంగ తీసుకుంటుంది. ఈ విధంగా చాలామంది మనం చూస్తాం, చెప్పుకుంటారు, ఫలానా వ్యక్తి వ్యాపారంలో చాలా అనతి కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించేశాడండి. తర్వాత కొంతకాలానికి మరలా ఇంకో మాట చెప్తారు, అయ్యో సంపాదించిందంతా కోల్పోయారండి. మాయ నీతోటి వక్ర మార్గంలో సంపాదింపజేసింది, దానిలో పడి నీకు పూర్తిగా నువ్వు స్పృహను కోల్పోతావు.
తద్వారా నువ్వు భగవంతుని దూరం అవుతావు, ఆ సంపదలోనే దొరలాడుతావు. కొద్ది కాలం తర్వాత ఆ సంపద మళ్ళీ పోతుంది. అంటే యథాతథ స్థితికి తీసుకొచ్చింది. దీని అర్థం ఏమిటి? బాబా చెప్పినట్టు విధి ఆల్రెడీ నీకంటూ ఒక రాత రాసింది, ఆ రాతలోనే నువ్వు బ్రతకాలి. అంతకు మించినటువంటి దాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేటువంటిది బాబా చెప్పేటువంటిది. కానీ మనం చాలామంది దీన్ని అర్థం చేసుకోం. మన జీవితం అంతా కూడా ఇగో ఈ మాయలోనే కొట్టుకుపోతాం. ఎవరికినో ఏదో మెప్పిస్తే మనకేదో జరుగుతుందని, ఏదో వ్యాపారంలో డబ్బు సంపాదిస్తే బాగా పోగు చేసుకోగలుగుతామని కాదు. విధి రాత ప్రకారమే మన యొక్క ప్రాప్తం ఉంటుంది అనేటువంటి విషయము సద్గురువు మనకు పదే 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 చెప్తూ ఉంటాడు. కానీ మనం దానిని అస్సలు పట్టించుకోం. బాబా ఈ సందర్భంగా చందోర్కర్కి ఒక మాట చెప్తారు. ఓ చందోర్కరా, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేనిని ప్రేమించినా, దేనిని నువ్వు అంటిపెట్టుకున్నా అది ఏమీ నీకు ప్రయోజనం చేయదు. మూలశక్తి అయినటువంటి పరబ్రహ్మాన్ని నువ్వు అంటిపెట్టుకున్నప్పుడే నీకు ఏవీ అంటకుండా నీ జీవితం అత్యద్భుతంగా ముందుకు సాగుతుందయ్యా. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలోకి నువ్వు శరీరాన్ని ధరించి వచ్చిన తర్వాత నువ్వు అంటిపెట్టుకోవాల్సినటువంటి మూల శక్తి మాత్రమే. ఆ మూల శక్తి అయినటువంటి పరమాత్మ యొక్క ధ్యాసలో ఉంటూ ఆ పరమాత్ముడు నిర్ణయించినటువంటి విధంగా నీ జీవితాన్ని గడిపితే ఎటువంటి ప్రలోభాలకు మాయకు లోను కాకుండా నీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటావు. ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండు, నీ జీవితం ధన్యమవుతుందని చెప్తారు. మనం కూడా సద్గురువును ఆశ్రయించిన తర్వాత కొంత శాంత చిత్తంతో ఉండాలి, కొంత వాస్తవికంలో మనం బ్రతకాలి. ఆకాశానికి నిచ్చెనలు వేయడం అనేటువంటిది మానేసేయాలి. ఇతరుల యొక్క స్థితిని చూసి ఈర్ష్యపడేటువంటి గుణాన్ని మనం మానుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు అసలైనటువంటి పరబ్రహ్మతో, ఆ మూలశక్తితో, సద్గురు సామ్రాట్తో మన జీవితం ఆనందభరితంగా ఉంటుంది. చందోర్కర్కు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మన జీవితంలో కూడా మనం అమల్లో పెట్టుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షలు లేని శరణాగతి సౌదం.